నటుడు పోసాని విడుదలపైన ఉత్కంఠ నెలకొంది. నిన్న పోసానికి బెయిల్ మంజూరు చేసింది జేఎఫ్సీఎం కోర్టు. ఇక మరోవైపుగా బెయిల్ వచ్చిన కర్నూలు జిల్లా జైల్లోనే ఉన్నారు పోసానికి పీటీ వారెంట్ ఇచ్చారు గుంటూరు సిఐడి పోలీసులు. గుంటూరుకు తరలించారు సిఐడి పోలీసులు. ఇక న్యాయమూర్తి అనుమతి ఇస్తే ఆగిపోనున్న పోసాని విడుదల, కస్టడీకి అనుమతించకపోతే జైలు నుంచి పోసాని రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. పోసానిపై ఇదివరకే 16 కేసులు నమోదయ్యాయి. తాజాగా గుంటూరు సిఐడి పోలీసు మరోసారి నోటీసు ఇవ్వడంతో ఉత్కంఠ రేపుతోంది. ఆయనకు బెయిల్ వచ్చింది, కానీ ఏం ఉపయోగం లేకుండా పైన ఇప్పటివరకంటే బయటికి రాలేదు. మరి ఏం జరుగుతుంది, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, ఏంటి పోసానికి బెయిల్ వచ్చింది అయినా కూడా ఇంకా బయటకు రావడం లేదు? మరోవైపుగా గుంటూరు సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అప్డేట్స్ ఏంటి? ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి? ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా? ఇంతకీ కృష్ణమూర్తి సినీ నటుడికి షాకుల మీద షాకులు జరుగుతున్నాయి. మొన్నటిదాకా పోలీసు షాకులు ఇస్తే తాజాగా సిఐడి అధికారులు షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి తెలుస్తోంది. గత నెల 26వ తేదీన ఓబులవారిపల్లె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయచోటి పోలీస్ స్టేషన్ సబ్ జైల్లో ఉంచినటువంటి పోసానిని నరసరావుపేటకు సంబంధించినటువంటి పోలీసులు పీటీ వారెంట్ వేసి అదుపులో తీసుకుని కస్టడీలో విచారించడం జరిగింది. ఆ తర్వాత నరసరావుపేటలో ఉన్నటువంటి పోసాని కృష్ణమూర్తిను ఆదోని 3వ పట్టణ పోలీసులు పీటీ వారెంట్ వేసి అదుపులో తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే కర్నూలుకి ఈ నెల 4వ తేదీన